హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి కోసం మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే ఈరోజు వచ్చింది. మొన్నటి వరకు మార్చి మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జూన్ నాటికి తప్పకుండా పూర్తి చేస్తామని వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అనేది ఈరోజు ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జూన్ నాటికి తప్పకుండా మెగా డిఎస్సిని పూర్తి చేస్తామంటూ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకి ఇది ఒక రకంగా పండుగ లాంటి వార్తే. అదే సందర్భంలో నిజంగా జూన్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయడం అనేది సాధ్యమేనా? ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అనేది నిజంగానే ఏప్రిల్ మొదటి వారం నాటి తీసుకొచ్చి నోటిఫికేషన్లో దానికి అనుసంధానం చేయడం అనేది సాధ్యపడుతుందా? అదే సమయంలో టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వం అంటూ ఏం ఆలోచించింది, మరి వాళ్ళ సమస్యని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ముందుగా మన సీఎం గారి మాటల్లో కీలకమైన అంశాలు. మొదటిది, ఏప్రిల్ మొదటి వారంలోనే డిఎస్సిని నోటిఫికేషన్ ఇస్తాం. రెండవది, జూన్ నాటికి పూర్తి చేస్తాం. దీనితో పాటు మరో కీలక అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ మీద ఆర్డినెన్స్ చేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంతోనే డిఎస్సి ప్రక్రియని పూర్తి చేస్తామని ఆయన బలంగా చెప్పారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజంగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్, దానికి సంబంధించినటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నిజంగా ఈ 2-3 నెలల ఈ కాలంలోని ఇదంతా పూర్తి అవుతుందా అనేటటువంటిది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం బలంగా ఒక నిర్ణయం తీసుకొని జూన్ నాటికి పూర్తి చేస్తామని నిర్ణయించుకోవడం అనేది ఒక శుభపరిణామం. డిఎస్సి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక పండుగ లాంటి వార్త. నెక్స్ట్, ఇకపోతే రెండో అంశం, నిజంగానే మనకి జూన్ నాటికే డిఎస్సి పోస్టులు పూర్తి చేయాలని, డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా మే నెలాఖరులోపు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా అవ్వాలి. దాదాపుగా మే 20 తర్వాత అయినా ఎగ్జామ్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నిజంగా మే నెలలో మనకి నిజంగా ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్స్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ ఆన్లైన్లో చేయడానికి అయితే ఈ స్లాట్స్ అనేవి, ఈ కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించిన స్లాట్స్ అయితే ఆల్రెడీ ఖాళీ లేవనేటువంటి సమాచారం అయితే అనేక మీడియాల్లో తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మే నెలలో ఎగ్జామ్స్ అనేది పూర్తి చేయడం కష్టం, ఆఫ్లైన్లో అయితే చేయొచ్చు. అంటే ఇప్పుడు డిఎస్సి అనేది ఆఫ్లైన్లో పెడతారా? ఇది మనకి నోటిఫికేషన్లో తెలియాల్సిన. మరి ఈ విషయం ఇలా ఉంటే ఇంతవరకు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు చాలామంది అడుగుతున్నటువంటి విన్నపాలకి, వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాధానం ఉంది? ప్రభుత్వం వాళ్ళ సమస్యని ఎలా పరిష్కరిస్తుంది? వాళ్ళని దాటివేస్తారా, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారా అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే నాకు తెలిసి మెజార్టీ అభ్యర్థుల కోరిక మేరకు ఎప్పుడు కూడా సమస్యను పరిష్కరించడానికే ముందుకు వెళ్తారు. కనుక మరి అలాంటప్పుడు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల కోసం మెగా డిఎస్సిలో ఒక అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు మరి మెగా డిఎస్సి అనేది ఏ విధంగా పెడతారు? డైరెక్ట్ డిఎస్సి గానా, లేదా టెట్ కమ్ టీఆర్టీ ద్వారా పెడతారా? డైరెక్ట్ డిఎస్సి ద్వారా పెట్టాలంటే వాళ్ళకు ఒక టెట్ వేసి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రాసెస్ అనేది జూన్ నాటికి కంప్లీట్ అవుతుంది. అలా లేదు, జూన్ నాటికి ఎలాగోలా మనం పూర్తి చేద్దామని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నప్పుడు వాళ్ళ ముందున్న మరొక అవకాశం ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ, లేదా దానికి సమాంతరంగా మరొక పేరుతో మరొక ఎగ్జామ్. ఏదేమైనప్పటికీ డైరెక్ట్గా నేరుగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు సైతం డిఎస్సిలో పరీక్ష రాసే అవకాశం ఇవ్వడం ద్వారానే మనకి జూన్ నాటికి దాదాపుగా ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంతవరకు ఇప్పుడు రిలీవ్ అవుతున్నటువంటి బీఈడి కానీ డైట్ వాళ్ళు కానీ కంప్లీట్గా టెట్ అంటూ అటెంప్ట్ చేయనటువంటి అభ్యర్థులు కొందరు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మెగా డిఎస్సికి మీకు ఇంకా చాయిస్ లేదు అని చెప్పదలుచుకుంటున్నారా, లేదు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా? ఏ విధంగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది అన్నది ఒక అంశం. ఎందుకంటే ఎన్సిటిఏ ప్రకారం ఖచ్చితంగా ఒక టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 6 నెలల లోపు మరో నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. సంవత్సరం 2 సార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఆలోచించిన జనవరి నాటికి ఒక నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు మార్చి ఎండింగ్కి వచ్చింది, ఇంకా రాలేదంటే మరి కొద్ది రోజుల్లోనే రెండో నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు ఫ్రెషర్స్ అనే వాళ్ళు అడిగితే వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినా అలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళ సమస్య మీద కూడా స్పందించక తప్పదు. అలా స్పందించాల్సి వచ్చినప్పుడు నేరుగా డిఎస్సిలో అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి, లేదా టెట్ అనేది వేరుగా కండక్ట్ చేయాలి. ఈ విధంగా
ఈ సమస్యలన్నీ ఇమిడి ఉన్నాయి కనుక వీటికి సంబంధించిన అనేక అంశాలు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనకి ఏది తెలియదు. ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం, మెగా డిఎస్ అనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉంది. అది నిజం. దానికోసం ఇక్కడ డిఎస్ అభ్యర్థులు ఎవరైతే డిఎస్సిలో జీవిత గమ్యాలు చేరుకోవాలనుకుంటూ కష్టపడుతున్నారో డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులకి అందరికీ ఒక విన్నపం ఏంటంటే, టెట్ క్వాలిఫైడ్ అయ్యి మంచి మార్క్స్తో సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు కానీ, టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ, అదే సమయంలో అసలు టెట్టే రాయనట్టు అభ్యర్థులు కానీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని చెప్పినా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇది 1-2 నెలలు అటు ఇటు అవుతుంది, ఇంకా కాలాతీతం అయ్యే అవకాశం ఉంది. ఎలా అవనియండి, జూన్ నాటికే పూర్తి చేయనివ్వండి, ఆగస్టుకి అవనియండి, లేదా 2025 ఎండింగ్కి అవనియండి, ఎలా అవనియండి. ప్రభుత్వం అనేది వాళ్ళకి వస్తున్న అనుకూలతను బట్టి ఎస్సీ వర్గీకరణ మీద వాళ్ళు వెళ్తున్నటువంటి పోరాటంతో వాళ్ళు వెళ్తున్న మార్గంలో అవాంతరాలు రాకుండా పూర్తి చేసుకొని ఎలాగైనా మెగా డిఎస్సిని పూర్తి చేసి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క కోరికని మన్నించాలనేటువంటి కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళ పని వాళ్ళు చట్టపరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగుతారు. ఈ సాగుతున్న ప్రయత్నంలో 1 నెల అటు ఇటు అవుతుంది కనుక డిఎస్ అభ్యర్థులు అటు క్వాలిఫైడ్ కానీ అన్క్వాలిఫైడ్ కానీ అసలు ఇంతవరకు రాయినటువంటి అభ్యర్థులు కానీ ఎవరైనా మీ ప్రిపరేషన్ ఆపవద్దు, నిరంతరంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ముఖ్యంగా ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉన్నారో మీరు ఎటువంటి నిరాశ చెందవద్దు. మీకైతే టెట్ పెట్టి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఒకవేళ టెట్ పెట్టకపోయినా మీరు నేరుగా డిఎస్సిని రాసే అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. లక్షలాది మంది ప్రజల యొక్క అభిప్రాయాలకు భిన్నంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదు. ఇది మనకి గ్రూప్ 2 విషయంలో కూడా ప్రభుత్వం అభ్యర్థుల వెంటే ఉంది. అలా ఇక్కడ కూడా మీకు అదే జరుగుతుంది. మీరు నిరాశ చెంది మాత్రం ప్రిపరేషన్ ఆపవద్దు, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అదే సమయంలో మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క విన్నపాలని ప్రభుత్వానికి బలంగా తెలియజేయడానికి ప్రయత్నించండి. కానీ అంతకుమించి నిరాశ చెంది ఎవరిని విమర్శ చేయొద్దు, ప్రభుత్వాలని ఎవరిని నిందించుకోవద్దు. మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే మీ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయండి. అందరికీ న్యాయం చేయాలనేటువంటి కృతలక్ష్యంతో ప్రభుత్వం ఉంది కనుక తప్పనిసరిగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలోనే ముందుకెళ్ళడానికి ఈ మెగా డిఎస్సిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో మీరు తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ అలాగే ఇలాంటి మంచి వీడియోలను మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని, మీకు టెట్ కావాలా, టెట్ కమ్ టీఆర్టీ కావాలా అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో సవివరంగా సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.